గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి చివరి కాండలో, ఉత్తరకాండలో చివరి సర్గలో ఉన్నాం. రామాయణం యొక్క ఫలశ్రుతి చెప్పుకుంటున్నాం. 8 శ్లోకాలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో 111వ సర్గ ఇది. 9 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు స్వాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రామాయణం గో విసర్గే మధ్యాహ్నే వా సమాహిత సాయాహ్నే చాపరాహ్నే చ వాచయన్నా వసిదతి. ఏ కాలంలో అయినా రామాయణం పఠించవచ్చు అని చెప్తున్నాడు. ప్రాతకాలంలో పఠించవచ్చు, మధ్యాహ్నంలో పఠించవచ్చు, సాయంత్రం అపరాహ్నం 4 వేళలా కూడా పఠించవచ్చు. చెప్పాను కదా, ప్రాతకాలం అంటే రోజుని మనం ప్రాతకాలం తర్వాత ఇంకో కాలం గుర్తురావట్లా మధ్యలో, తర్వాత మధ్యాహ్నం, సాయాహ్నం, అపరాహ్నం, సాయాహ్నం 5 భాగాలుగా మన శాస్త్రం చెప్తుంది. 8 దాకా 1, 8 నుంచి మళ్ళీ 1 గంట వరకు 1 సంగరకాలం. ప్రాతకాలం, సంగరకాలం, మధ్యాహ్నం, అపరాహ్నం, సాయాహ్నం. ఇక్కడ 4 వేళ్లే చెప్పారు. రామాయణం గో విసర్గే మధ్యాహ్నే వా సమాహిత సాయాహ్నే చాపరాహ్నే చ వచన్నా వసిదతి. అది ప్రాతకాలం కానీ మధ్యాహ్నం కానీ, అంటే మధ్యాహ్నం మామూలుగా తద్దినాలు పెడుతూ ఉంటారు కదా మధ్యాహ్నం అపరాహ్నంలో, కాబట్టి ఆ 2 కాలాలు చెప్పారనమాట. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కానీ, అపరాహ్నంలో భోజనం చేసేటప్పుడు కానీ చదువుకోమన్నారు. రామాయణం ఇతిహాసం కాబట్టి భారతం కానీ రామాయణం కానీ చెప్పుకోవాలట తద్దినం అప్పుడు. తర్వాత అపరాహ్న కాలాన్ని కూడా ప్రత్యేకంగా ఇచ్చాడు ఇందులో, సాయాహ్నే అపరాహ్నేచ. కాబట్టి ఇట్లా చదువుకునేవాడు ఏ కాలంలో అయినా సరే, ఇట్లా చదువుకునేవాడు ఎప్పుడు కూడా చెడిపోడు. అయోధ్యాపి పురీరమ్య శూన్యావర్షగణాన్ బహూన్ వృషభం ప్రాప్య రాజానాం నివాసం ఉపయాస్యతి. అనేక సంవత్సరాలు శూన్యంగా ఉన్న రమ్యమైన అయోధ్య వృషభుడు అనే రాజు వచ్చిన తర్వాత మళ్ళా జనాలతో నిండింది. మళ్ళీ కథలోకి వచ్చింది. ఏతదాఖ్యాన మాయుష్యం సభవిష్యం సహోత్తరం కృతవాన్ పచేత పుత్ర తద్బ్రహ్మాప్యం వమన్యత. ఆయుర్వర్ధకమైనది, భవిష్యత్ కథతోనూ ఉత్తర కథతోనూ కూడినదైన ఈ రామాయణాన్ని ప్రచేతసుడి పుత్రుడైన వాల్మీకి రచించాడు. దీన్ని బ్రహ్మదేవుడు ఆమోదించాడు. అశ్వమేధ సహస్రస్య వాజపేయో తస్య చ లభతే శ్రవణాదేవ స్వర్గశ్చైకస్య మానవ. మానవుడు ఒక్క సర్గను విన్నా కూడా 1000 అశ్వమేధాలు 10,000 వాజిపాయ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతాడు. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం.